దీనికి 4th స్టేజ్లో క్యాన్సర్ ఉంది, దీన్ని మనం ట్రీట్ చేయలేము అని అంటాం. అలా అనడం వల్ల ఏమవుతుంది అంటే మనం అన్ని క్యాన్సర్ సేమ్ అన్నట్టు మనం బిహేవ్ చేస్తాము. అంటే ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి, ప్రాస్టేట్ క్యాన్సర్ 4th స్టేజ్ అంటే నార్మల్గా అంటే అన్నిటికీ నార్మల్ అంటే ఇప్పుడు నేను ఎప్పుడన్నా కన్వర్జేషన్ పేషెంట్తో కన్సల్టేషన్ అయిన తర్వాత లాస్ట్గా ఏమంటారు, సార్ ఇది ఏ స్టేజ్లో ఉంది సార్ అంటారు. ఏ స్టేజ్లో ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాల్సింది ఏ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ ఏమైతాయి అంటే ఫస్ట్ స్టేజ్లోనే క్యూర్ చేయొచ్చు, సెకండ్ స్టేజ్లోనే క్యూర్ చేయొచ్చు. ఆ జనరల్ టర్మినాలజీ ఏమి అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అంటే క్యాన్సర్ అంతా అవయవం ఆర్గన్లోనే ఉంది. సెకండ్ స్టేజ్ అలా వచ్చేసి అవయవం బయటికే వచ్చింది కానీ ఎక్కువగా రాలేదు. థర్డ్ స్టేజ్ వచ్చేసి రీజనల్ లింఫ్ నోడ్స్ అంటాం, అంటే లోకో రీజనల్ డిసీజ్. ఇప్పుడు ఎవరికైనా ప్రాస్టేట్లో క్యాన్సర్ ఉందంటే పెల్విస్లో చుట్టుపక్కల ఆర్గన్లకి వెళ్ళి ఉండొచ్చు. ఫోర్త్ స్టేజ్ అంటే మిగతా బోన్స్కి వెళ్ళింది, అక్కడిక్కడికి వెళ్ళింది అన్నది అలా ఉంటుంది. ప్రతి క్యాన్సర్ డిఫరెంట్ ఉంటాయి. సో అన్నింటికి మనం 4th స్టేజ్ ప్రాస్టేట్ క్యాన్సర్ని మనం 4th స్టేజ్ ఓవేరియన్ క్యాన్సర్కి కంపేర్ చేయరాదండి. సో మనం ఎప్పుడన్నా 4th స్టేజ్ అంటున్నాము అంటే ఏ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాము. రెండోది ఎటువంటి టైప్ క్యాన్సర్. సో ఎవరైనా ఏదన్నా క్యాన్సర్ ఉన్నప్పుడు 3 ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఏంటంటే ఏ అవయవంకి వచ్చింది, రెండోది గ్రేడ్ ఆఫ్ ద క్యాన్సర్ అంటాం. గ్రేడ్ ఆఫ్ ద క్యాన్సర్ అంటే ఇది అగ్రెసివ్ క్యాన్సరా, నాన్ అగ్రెసివ్ క్యాన్సరా. అగ్రెసివ్ క్యాన్సర్ అంటే త్వరగా లోకల్గా పెద్దగా అవుతుంది, మళ్ళీ స్ప్రెడ్ కూడా అవుతుంది. సో అది గ్రేడ్ ఆఫ్ ద క్యాన్సర్. థర్డ్ వచ్చేసి స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్. స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ అంటే ఎంతవరకు స్ప్రెడ్ అయింది తెలుసుకోవడం. సో ఏదైనా క్యాన్సర్ ఉన్నప్పుడు ఈ 3 తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకు అలా అంటున్నాను అంటే ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చారు, ప్రాస్టేట్ క్యాన్సర్ బోన్స్కి స్ప్రెడ్ అయింది అన్నాం అనుకో. సో అది యాక్చువల్లీ స్టేజ్ 4 క్యాన్సర్. కానీ స్టేజ్ 4 క్యాన్సర్ కానీ దాన్ని మనం కరెక్ట్గా ఎఫెక్టివ్గా ట్రీట్ చేసినామంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ళు బతుకుతారు. ఎనీ ట్రీట్మెంట్ వీళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ బోన్కి స్ప్రెడ్ అయిన క్యాన్సర్ కూడా మనం కరెక్ట్గా ట్రీట్ చేస్తే 10 ఏళ్ళ లైఫ్ స్పాన్ ఉందండి. అలా కాకుండా ఇప్పుడు ఎవరికన్నా అగ్రెసివ్ క్యాన్సర్ వచ్చింది, కిడ్నీ క్యాన్సర్ వచ్చింది, కిడ్నీ క్యాన్సర్ బోన్స్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, 2 స్టేజ్ 4 క్యాన్సర్సే. కానీ కిడ్నీ క్యాన్సర్ ఒకవేళ బోన్స్కి స్ప్రెడ్ అయింది అంటే ప్రాబబ్లీ 1 ఇయర్ బతుకుతారు. సో ప్రతిసారి తెలుసుకోవాల్సిందల్లా ఏ అవయంలో క్యాన్సర్ వచ్చింది, ఎంత గ్రేడ్ వచ్చింది, మళ్ళీ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది. క్రాస్ కంపారిజన్ చేయరాదు. ఇప్పుడు ఎవరికైనా ఇంటెస్టైన్లో వచ్చింది అంటే డిఫరెంట్ ఉంటుంది, ఓవరీలో వచ్చిందంటే డిఫరెంట్ ఉంటుంది, ప్రాస్టేట్లో వచ్చిందంటే డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగినాను, స్టేజ్ 4 క్యాన్సర్లో మనం క్యూర్ చేయొచ్చా అంటే క్యూర్ అన్నది ప్రాబబ్లీ యూజ్ చేయరాదు. ప్రాబబ్లీ ఓన్లీ బోన్ బ్లడ్ క్యాన్సర్సే క్యూర్ అన్న వర్డ్ వాడతాం. ఎందుకు అంటే వాళ్ళకి జీవితంలో మళ్ళీ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ ఆర్ కిడ్నీ క్యాన్సర్ ఆర్ బ్లాడర్ క్యాన్సర్లో ఏమంటే కంట్రోల్ అన్న వర్డ్ వాడతాం. కంట్రోల్ అంటే ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ నేను 10 ఏళ్ళు ఉంటాను అన్నాను కదా. సో 10 ఏళ్ళు వీళ్ళకి కంటిన్యూస్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. క్యాన్సర్ని మనం సప్రెస్ చేసి పెడతాం అన్నట్టు. సో కంట్రోల్ చాలా ఏళ్ళ వరకు చేయొచ్చు. కానీ మెయిన్గా ఏమంటే ఎక్కడొచ్చింది, ఎటువంటి టైప్ ఆఫ్ క్యాన్సర్ అది డిటర్మిన్ చేస్తుంది. మనం కంట్రోల్ చేయొచ్చా లేదా, ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చా. సో కామన్గా స్టేజ్ 4 క్యాన్సర్ని క్యూర్ చేయరాదు, కానీ ఏ ఆర్గన్లో ఉన్నదో దాంతో మనం కంట్రోల్ చేయొచ్చా, లేకపోతే ఎన్ని ఏళ్ళ వరకు కంట్రోల్ చేయొచ్చా అనేది తెలుస్తుంది.